మన జీవితంలో ఎన్నో పొందుకోవాలని కోరుకుంటాము. కానీ ప్రతి విషయంలో దేవుని చిత్తం ఉంటుంది. అది తెలుసుకున్న తరువాత మనం ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్తం ఉంది అని మనకు తెలిసిన తరువాత భయమునకు, అవిశ్వాసమునకు చోటివ్వకుండా పోరాడి ప్రార్థించి ఆ ఆశీర్వాదములను ప్రాప్తించుకోవాలి. కొందరు ఇలాగ పోరాడి ప్రార్థన చెయ్యని కారణము చేత అనేక ఆశీర్వాదములను పొందలేకపోతున్నారు. ఇలాంటి పోరాటముతో కూడిన ప్రార్థనకు ఎల్లప్పుడూ చాలా అడ్డులు ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి ప్రార్థన చేయుట కష్టమనిపించినప్పుడు కష్టపడి పోరాడి ప్రార్థన చేయండి. ఇలాంటి అనుభవమును దానియేలు జీవితంలో మనము చూడగలము. రాజు శాసనము అతనికి విరోధముగా ఉన్నప్పటికీ అతడు దానికి భయపడక కిటికీలు తెరిచి ప్రార్థన చేయుట వలన దేవుడు తన దూతని పంపి సింహములు అతనికి ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మూయించెను. దానియేలు 6వ అధ్యాయము 10-22. దానియేలు దేవుడు పక్షపాతము లేనివాడుగా నేడును మనతో ఉన్నారు. ఏలియా కూడా ఆసక్తితో ప్రార్థన చేయుటను బట్టి దేవుడు అతని ప్రార్థన ఆలకించి వర్షము కురిపించెను. ఇట్లు పట్టుదలతో ప్రార్థనలో పోరాడే అనుభవాన్ని మీరు కూడా మీ జీవితంలో ధైర్యముగా నేడే ప్రారంభించినచో దేవుడు ఏలియా యొక్క ఆసక్తితో కూడిన ప్రార్థనను విని వర్షమును కురిపించినట్లుగా మీకును మీ కుటుంబమునకును కావలసిన ఆత్మీయమైన శరీర ప్రకారమైన ఆశీర్వాదములైన వర్షమును నిశ్చయముగా త్వరలో వర్షింపచేయుదురు.